హాయ్ అందరికి. నేనైతే ఇప్పుడే నా షిఫ్ట్ నుండి వచ్చాను. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి నాకు 1 వీక్ హాలిడే ఉంది. ఆ 1 వీక్ నేను ఫుల్ టైం వర్క్ చేయొచ్చు. బేసిక్గా ఇక్కడ స్టూడెంట్ వీసా మీద ఉన్నా కాబట్టి నాకు వీక్లీ 24 అవర్సే లీగల్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి. బట్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మీరు వీక్లీ ఎంత పడితే అంత చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ. సో నాకైతే ఎప్పుడు నేను వీక్లీ 3 డేస్ వెళ్తాను. ఒకరోజు 6 అవర్స్, 7 అవర్స్, 5 అవర్స్ అలాగే ఉంటుంది. బట్ ఈ వీక్ నాకు హాలిడేస్ కాబట్టి కొంచెం షిఫ్ట్ ఎక్కువేమని నేనే అడిగాను, ఎందుకంటే ఆబ్వియస్గా మనీ ఎక్కువ వస్తాయి కాబట్టి. సో నాకు ఈ రోజు అయితే 9 అవర్స్ షిఫ్ట్ వేశారు, ఫ్రమ్ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 3. ఇప్పుడైతే ఇక్కడ టైం 4:30 అవుతుంది. నేను ఇందాకే వచ్చాను, వచ్చి 1 సేపు అట్లా పడుకున్నా. ఇప్పుడు పొద్దున నేను ఎట్లా ఫాస్ట్గా రెడీ అయితే వెళ్ళిపోయా. ఇప్పుడే వచ్చాను, కొంచెం స్కిన్ కేర్ చేసి పడుకుందామా అని ఆలోచిస్తున్నా. బికాస్ ఒక 3 డేస్ నుండి అయితే చాలా వర్క్ ఉండి స్కిన్ కేర్ వైపు సరిగ్గా చూడలేదు, సరిగ్గా చేసుకోలేదు. అండ్ బ్రేక్అవుట్స్ అయితే అవుతున్నాయి ఫేస్. మార్నింగ్ వంట చేసినప్పుడు ఆయిల్ పడింది ఇక్కడ అండ్ ఇక్కడ. చూడాలి ఏమవుతుందో. హెడ్ బాత్ చేసి తల కూడా దూకోకుండా వెళ్ళిపోయాను, ఎందుకంటే నాకు స్ట్రైట్ హెయిర్ కాబట్టి నేను అంతగా తల కూడా దూకోను. కొద్దినంత వర్క్ చేశా కాబట్టి ఫేస్ కూడా కొంచెం ట్యాన్ అయినట్టు అనిపించింది నాకు. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ అండ్ ఫేస్ కూడా నాకు ట్యాన్ అయిపోతుంది చాలా. నేను ఎండలో వర్క్ చేయను, బట్ స్టిల్ ఆ వేడికి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మన ఇండియాలో 45 degrees భరించిన వాళ్ళం మనం, ఇక్కడ 25-30 వస్తే చాలు, చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. సో ఈరోజు నేనైతే నా దగ్గర ఒక 3-4 ఫేస్ మాస్క్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను ఈ బ్యూటీ ఆఫ్ జోసన్ది గ్రౌండ్ రైస్ అండ్ హనీ గ్లో మాస్క్ వేసుకుందామని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఇది వేసుకుని వస్తాను. జనరల్గా నేను స్కిన్ కేర్ మార్నింగ్ చేస్తాను, కాకపోతే మార్నింగ్ నాకు అంత టైం ఉండదు. నేను 5:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి 6కి వర్క్ వెళ్ళాలంటే. సో అందుకే మార్నింగ్ మాయిశ్చరైజర్ రాసుకుని వెళ్ళిపోతా, అంత స్కిన్ కేర్ ఏం తీసుకోను. బట్ ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది కదా అని చెప్పి ఇంకా ఇదైతే ఇట్లా ఉంటుంది. కన్సిస్టెన్సీ అయిపోయి వచ్చింది, ఇది కూడా సేమ్ రైస్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది రాసుకుంటా. ఇది రాసుకుని ఒక 10-15 minutes అయితే ఉంచుతాను నేను. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:36 అవుతుంది. బయట వేడి మామూలుగా లేదు. ఏముందిలే, ఇండియాలో 45 degrees చూసిన వాళ్ళ మన విజయవాడ ఆంధ్ర సైడ్ ఇక్కడ ఎంతలే 25-30 ఎందుకు ఇంత అయిపోతున్నారు అనుకున్నా వచ్చింది కొత్తలో. తర్వాత ఇప్పుడు వర్క్ వెళ్తుంటే తెలుస్తుంది నాకు. ఏసీ ఉన్నా కూడా చాలా వేడిగా ఉంటుంది. యూట్యూబ్లో నాకు అంతమంది కమెంట్ చేయట్లేదు, బట్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇప్పుడు వచ్చే ఆస్ట్రేలియా వచ్చే స్టూడెంట్స్ అయితే చాలామంది అడిగారు, ఇప్పుడు రావడం కరెక్టేనా అసలు ఏంటి అని. దాని గురించి ఒక వీడియో చేయాలి. అది చేద్దాం అనుకునేసరికి ఆస్ట్రేలియా కూడా వచ్చేస్తారు వాళ్ళు. నేను అంత లేట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం అటు ఇటు తిరుగుతున్న వర్క్ కానీ కాలేజ్ కానీ. నాకు ఈ రోజుతో కొంచెం కాలేజ్ ఎగ్జామ్ అయింది. ఇది ఒక 15 minutes నుంచి వాష్ చేసేస్తాను. ఇదైతే కొంచెం డ్రై అయిపోయింది, నేనైతే 20 minutes అట్లా ఉంచాను. మరీ ఎక్కువ డ్రై చేయాలా, లేకపోతే స్కిన్ డ్రై అయిపోతుంది. ఇందులో చిన్ని రైస్ పార్టికల్స్లా ఉంటాయి, దానివల్ల కొంచెం స్క్రబ్ అవుతుంది ఫేస్కి. అయితే నేను ఈ బ్యూటీ ఆఫ్ జోసన్ది రైస్ వాటర్ టోనర్, అది రోజ్ మిల్క్, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇంకొకటి కొన్నా, అది మోచీ టోనర్ అనేది పేరు ఉంది. ఇది కూడా మంచిగా ఉంది, రివ్యూస్ ట్రై చేసి చూస్తాను. ఈ టోనర్ నేను 2 times రాస్తాను. ఈ టోనర్ కొంచెం డ్రై అయ్యాక నేను ఈ ఆర్డినరీది నయాసినమైడ్ యూజ్ చేస్తాను. ఇది కూడా అయిపోవచ్చింది, దీనికోసం కూడా ఇప్పుడు నేను కొత్త తీసుకున్నా. బట్ నాట్ ఆర్డినరీ, ఈసారి కొత్త ట్రై చేస్తున్నా. బట్ నయాసినమైడ్ ఓన్లీ 2 drops వాడతాను. దీన్నే మొత్తం రాసుకుంటా. వన్స్ ఇది అయ్యాక ఇది కూడా బ్యూటీ ఆఫ్ జోసన్ది రెడ్ బీన్ వాటర్ జెల్, అంటే మాయిశ్చరైజర్ టైప్. అండ్ టోనర్ రాసిన తర్వాత సీరం తర్వాత ఈ మాయిశ్చరైజర్. జస్ట్ 1 piece సైజ్. సన్ స్క్రీన్ రాస్తాను. ప్రస్తుతానికి అయితే నేను ఇండియా నుండి మినిమలిస్ట్ సన్ స్క్రీన్ తెచ్చుకున్నాను. ఇది ఉంది కాబట్టి ఇది వాడేస్తున్నాను. నేను పెద్ద ఎక్కువ ఏం రాయను, ఎందుకంటే నాకు పెద్ద అలవాట్లేదు ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడ ఏదో ఎండకు భయపడి రాయడమే కానీ పెద్దగా ఎక్కువ వాడను. చాలా సన్ స్క్రీన్స్ వైట్ కాస్ట్ ఇస్తాయి అంటారని విన్నా, బట్ నాకైతే ఇది ఏ వైట్ కాస్ట్ ఇవ్వదు. ఇది ప్రస్తుతానికి మొత్తం నా స్కిన్ కేర్ అంతా అయిపోయింది. లాస్ట్లో నేను ఇది కూడా ఇండియా నుండే కొన్నా. ఇది ఏదో లిప్ బామ్, ఇది ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ లిప్ బామ్ చూసి తీసుకున్నా. అప్పటి నుంచి ఇదే ఉంది. నేను నాకు తెలిసి ఇది 1 year నుండి వాడుతున్నా. ఆల్రెడీ ఇది ఇక్కడ ఇరిగిపోయింది కూడా, పడిపోయి. నా దగ్గర ఇలాంటివి ఉండవు. ప్రస్తుతానికి అయితే ఇదే మన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నేనైతే బయటికి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా ఈ స్టెప్స్ యూజ్ చేస్తాను. పెద్ద హెయిర్కి స్టైలింగ్ ఏం యూజ్ చేయను, బికాస్ నాకు ఆల్రెడీ డెడ్ స్మూత్, డెడ్ సిల్కీ హెయిర్.
సో నేను వాడే ప్రోడక్ట్స్ అయితే ఇవి. మీకు లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సరే ఉంటా మరి, బాయ్. చూసారు కదా, ఇదైతే నా స్కిన్ కేర్ రొటీన్. అండ్ వన్స్ మొత్తం స్కిన్ కేర్ చేశాక నా ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే టైం 6:40 అయింది. బయట ఒకసారి చూడండి, అసలు ఇది 6:40 అయినట్టుందా? ఇక్కడ 9 అయినా 9:30 9 వరకు ఇట్లానే ఉంటుంది ఆస్ట్రేలియాలో, సమ్మర్లో కాబట్టి. సన్సెట్ 9:30 8:30 ఆ టైంకి అవుతుంది, 8:30 9 ఆ టైంకి. అదనమాట. ఆ ఎండ కూడా అట్లనే ఉంది. సరే చూసారు కదా, సో బై.